కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఇంతకుముందు వీడియోలో మా ఊరి దొంగల గురించి చెప్పాను కదండి. ఇప్పుడు మా ఊరి దయ్యాల గురించి చెప్తాను. హర్రర్ స్టోరీ వింటున్నట్టు ఉత్కంఠతో వినండి. అసలు ఈ దయ్యాలు అనేవి ఉన్నాయో లేదో కానీ దయ్యాల కథలు, దయ్యాల భయాలు మాత్రం పల్లెటూళ్లలో ఉండే మనుషుల్లో, ముఖ్యంగా నాలాంటి వాళ్లలో ఎన్నున్నాయో నేను మాటల్లో చెప్పలేనండి. ఎందుకంటే దయ్యాలను తలుచుకుంటేనే భయంతో నోట మాట కూడా రాదు కనుక. ద ద ద ద అన్న 3 అక్షరాలు మాత్రమే వస్తాయి కనుక. పల్లెటూళ్లలో ఉండే జనం ఏమనుకుంటారంటేనండి, చనిపోయిన వాళ్ళు, ముఖ్యంగా హత్యలు, ఆత్మహత్యలు వంటి వాటికి గురై బలవన్మరణం చెందిన వాళ్ళు, అందుకు కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవటానికి దయ్యాలై వచ్చి వాళ్లను పట్టి పీడిస్తారు అని. ఈ విషయం నాకెలా తెలుసు అంటే, చెప్పాను కదా ఇంతకుముందు, మా ఇల్లు మా ఊరి నడిబొడ్డున మంచి సెంటర్లో ఉండేదని. పొద్దుగూకగానే మా ఇంటి ముందుకు మా ఊరి జనం వచ్చి మా వసారా మెట్ల మీద, ఆ పక్కనే ఉండే అరుగుల మీద కూర్చొని ఇలాగే దొంగలు, దయ్యాలు, పాములు పగబట్టడం వంటి ముచ్చట్లను కథలు, గాథలుగా వైనవైనంగా చెప్పేవాళ్ళు అని. వాళ్ళు ఎవరంటే కోటమ్మ, గోపాలకృష్ణయ్య, ఆదమ్మ, నాగభూషణం, సీతమ్మ వగైరా వగైరా. గోపాలకృష్ణయ్య ఎంత అద్భుతంగా కథలు చెప్పేవాడో, వింటుంటే ఒంట్లో వణుకు వచ్చేది. ఇక సీతమ్మ అయితే బ్రహ్మాండంగా వాళ్లను వీళ్లను అనుకరిస్తూ మిమిక్రీ చేసేది. అక్షర జ్ఞానం లేని పల్లె జనాల్లో కూడా ఎంతటి కళ దాగుంటుందో కదా అని అనిపించేది నాకు. ఈమెనే ఎక్కువగా అత్తాకోడళ్ల కొట్లాట్ల గురించి చెప్తూ వాళ్ళు దయ్యమయ్యారు, వీళ్ళు దయ్యమయ్యారు అని చెప్పేది చూసొచ్చిన దానిలా హడలు పుట్టేలా. నేనప్పుడు చాలా చిన్న పిల్లను కదండి పాపం. అందుకని అవన్నీ విని విని అప్పటి నుంచి మనసులో ప్రతి దానికి చచ్చేంత భయం ఏర్పడిపోయింది. మొగుడు పెళ్ళాలకు పడకనో, అత్తాకోడళ్లకు పడకనో, వాళ్ళు బావిలో దూకి చచ్చారు, వీళ్ళు బావిలో దూకి చచ్చారు అని చెప్తుంటే మా అమ్మ నాన్న పోట్లాడుకున్నప్పుడు మా అమ్మ అంతా పడుకున్నాక వెళ్ళి సందునున్న బావిలో ఎక్కడ దూకేస్తుందో అని నిద్ర నటిస్తూ అర్ధరాత్రి దాకా మంచం మీద అలా ఒట్టిగా పడుకొని ఉండేదాన్ని నేను. చచ్చిన వాళ్ళు దయ్యాలై చింత చెట్ల మీద ఉంటారని చెప్తుంటే చీకటి పడిందంటే మా ఇంటి ప్రాంగణంలో ఉన్న చింత చెట్టు వంక చూడాలంటే ఆ కొమ్మల మీద దయ్యం ఉన్నట్టే అనిపించి హడలి చచ్చేదాన్ని. మా మధ్య హాల్ కిటికీలో నుంచి ఆ చింత చెట్టు కొమ్మలు కనిపించేవి గనక మా అమ్మ రాత్రి అన్నానికి పిలిస్తే కుడివైపు కంటికి కణతకు అరచెయ్యి అడ్డం పెట్టుకొని వేగంగా ఉరుకుతున్నట్టు వసారాలో నుంచి వంటింట్లోకి జంప్ చేసేదాన్ని. దానికి తోడు మా అమ్మ ఒకసారి నేను చిన్నప్పుడు దయ్యాన్ని చూశాను అంది. ఎప్పుడు ఆడదయ్యాల కథలే వింటాం కదా మనం, ఇది మగదయ్యాల కథ. అది ఏమిటి అంటే, మా అమ్మ చిన్నప్పుడు వాళ్ళ చెల్లెలు ఇంకా కొంతమంది స్నేహితురాళ్ళు కలిసి చేతిలో చెంబులు పట్టుకొని బయలు ప్రదేశానికి వెళ్ళారట. ఆ రోజుల్లో ఇళ్లల్లో మరుగుదొడ్లు ఇప్పటిలా ఉండేవి కాదట్లేండి. అలా మధ్యాహ్నం ఎర్రటి ఎండలో తలంట్లు పోసుకున్న జుట్లతో వెళితే ఎదురుగా ఎవరో 4 మగవాళ్లు వస్తూ కనిపించారా. ఇంతింత పొడుగున్న వాళ్ల జుట్లు పైకి లేచి ఉన్నాయట. గాలిలో తేలుతున్నట్టుగా నడుస్తూ వస్తున్నారట. వాళ్లను చూసి భయపడి చెంబులక్కడ పారేసి పరుగులంకించుకున్నారట అందరూ. వెనక నుంచి ఆగండి ఆగండి అన్న పిలుపులు వినపడ్డా ఆగకుండా వెనక్కు తిరిగి చూడకుండా ఇంట్లో వచ్చి పడ్డారట. అది విని మా అమ్మమ్మ మిట్ట మధ్యాహ్నం వేళ అలా జుట్లు విరబోసుకొని బయటకు వెళ్తే దయ్యాలు వెంటపడ్డాయంటే పడవు అని అరిచిందట. ఆ రోజుల్లో జుట్టు ఆరబెట్టుకోవటానికి కాసేపు కిందకు వదిలేసిన మా అమ్మ కూడా నన్ను దయ్యంలాలా జుట్టు విరబోసుకున్నావేంటి అని అరిచేది. మరి ఇప్పుడేమో జుట్లు విరబోసుకోవటం
పెళ్ళిళ్ళకొచ్చినా అలాగే రావటం ఫ్యాషన్ అయిపోయింది. సరే, ఆ విషయం అలా ఉంచి మా అమ్మమ్మ గారి ఊరి దయ్యాల ముచ్చటి తర్వాత మళ్ళీ మా ఊరి దయ్యాల దగ్గరికి వస్తాను. మా ఇంటి ఎదురుగా కొంచెం వీధి లోపలికి ఓ ఇంట్లో ఓ ముసలయ్య ముసలమ్మ చనిపోతే వాళ్లను మా మదిరి నుంచి మడిపల్లెకు వచ్చే దారిలో మట్టి రోడ్డుకు ఆనుకొని పాతి పెట్టారో లేక కాల్చారో తెలియదు, కానీ 2 సమాధులను పక్కపక్కన కట్టించారు. తర్వాత కొద్ది రోజులకు వాళ్ళు దయ్యాలయ్యారన్న పుకార్లు ఊరిలో గుప్పుమన్నాయి. అంతే, మేము రాత్రిపూట ఏ సినిమా చూసో షాపింగ్ చేసో నడుచుకుంటూ వస్తుంటే అక్కడికి రాగానే చాలా భయం వేసేది. ఆఖరికి ఎడ్ల బండిలో వస్తున్నా ఇందాక చెప్పానే, అవి ఏ పక్క నుంచి కనిపిస్తుంటే ఆ పక్క కణతకు అరచెయ్యి అడ్డం పెట్టుకునేదాన్ని. అంతెందుకు, రోజు ఏ పొలం నుంచో మదిరిలో ఉండే ఎరువుల కొట్టు నుంచో ఇంటికి వచ్చే మా నాన్నకు కూడా అక్కడికి రాగానే భయం వేసేదట. ఒకరోజు మా అమ్మతో చెప్తుంటే విన్నాను. ఈ దయ్యాల కథలను కాసేపు అలా ఉంచి ఇప్పుడు దయ్యం పట్టిన వాళ్ళ గురించి, వాటిని వదిలించే వాళ్ళ గురించి ఆసక్తికరమైన విషయాలను, జరిగిన వాటిని మీకు వినిపిస్తాను. నేను భూత వైద్యులను ఎప్పుడూ చూడలేదు, కానీ మా ఇంటి ఎదురుగా వీరికి కొంచెం లోపలికి ఉన్న ఇంట్లో ఒక ఆవిడకు శనివారం నెమలి కృష్ణుడు ఒంటి మీదికి వచ్చేవాడని, అలా వచ్చినప్పుడు అందరూ వెళ్ళి చూసేవాళ్ళు. నేను కూడా ఒకసారి మా అమ్మతో వెళ్ళి మట్టి మొండి గోడ మీద నుంచి చూశాను. అమ్మో, ఏం చెప్పనండి, ఎలా చెప్పను, చచ్చేంత భయం వేసిందండి. ఎందుకంటే ఆ పూనకం వచ్చిన ఆవిడ తడిబట్టలతో విరబోసుకున్న జుట్టుతో నేల మీద బోర్లా పడుకొని నోట్లో నుంచి అంటూ వింత వింత శబ్దాలు చేస్తూ ఒళ్ళంతా వణికిపోతుండగా ఊగిపోతూ ఉండేది. నాకు అంత భయం ఎందుకు వేసేదంటేనండి, మా ఇంటి ముందు రోజు వచ్చి కూర్చునే ఆడ మగ రైతులు, ఇందాక చెప్పానే, వాళ్ళు దొంగలు, దయ్యాలు, పాముల కథలతో పాటు పాపపుణ్యాల గురించి, మనిషి చచ్చిపోయాక పాపులను యమధర్మరాజు పెట్టే బాధల గురించి కూడా చూసొచ్చిన వాళ్ళలా పూసగుచ్చినట్టు అక్కడ జరిగేవి చెప్పేవాళ్ళు. ఆడవాళ్ళు ముట్టుని ఇంట్లో కలిపితే యముడు వేసే శిక్షల గురించి, ఇంకా ఇతర పాపాల గురించి చెప్తూ సలసలా కాగే నూనెలో పకోడీలు వేయించినట్టు యముడు తన దగ్గరికి వచ్చిన జీవులను వేయిస్తాడని, కణకణమండే నిప్పుల్లో కాలుస్తాడని, కొరడా దెబ్బలు కొట్టిస్తాడని, ఇలా వైనంగా చెప్పేవాళ్ళు భయం పుట్టేలా. అవన్నీ విను నేను మనసులో పెట్టుకొని నిజమేననుకొని నన్నే యముడు అలా చేస్తున్నట్టు భయపడిపోయేదాన్ని. చిన్నపిల్లని కదా పాపం అప్పుడు, అందుకని ఆ రోజు ఆ కృష్ణుడు ఒంటి మీదికి వచ్చిన ఆవిడ్ని చూసి అంత భయపడిపోయాను. నువ్వు పాపాలు చేశావు అని ఎక్కడ నన్ను పిలిచి కొడుతుందో అని. ఆ కొట్టడం ముచ్చటి ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, మా ఊళ్ళో ఎవరెవరికి దయ్యం పట్టిందన్న అనుమానం ఉందో వాళ్ళని తీసుకెళ్ళి ఆమె ముందు కూర్చోబెడితే వాళ్లను వీపున పిడికెళ్లతో గుద్దుతూ ఉండేది ఆమె నడుములు వంచి. ఇంకా తీవ్ర స్థాయిలో దయ్యం పట్టిందన్న అనుమానం ఉన్న వాళ్ళనైతే వేపమండలు చేతిలో పట్టుకొని బాదుతూ జుట్టు పట్టి పీకుతూ పోతావా పోవా, పోతావా పోవా అని గద్దించి అంటుంటే వాళ్ళు పోతా పోతా అనేవాళ్ళు. ఈ దయ్యాలు పట్టడం, దేవుళ్ళు ఒంటి మీదికి వచ్చారంటూ పూనకంతో ఊగిపోవటం వంటివి నిజమా కాదా అన్న అనుమానం, అంత ఆలోచన ఆ రోజుల్లో నాకు వచ్చేవి కావు. చిన్నతనానికి తోడు ఊరంతా నమ్ముతుంటే నిజమే అనుకునేదాన్ని నేను కూడా. ఇక్కడ నా అనుభవంలోకి వచ్చిన మరో చిన్న కథను మీకు చెప్పాలి. అదేమిటంటే, మా అమ్మ కూడా కొంచెం ఇలాంటివి నమ్మేదనుకుంటా. దయ్యం అని అనేది కాదు, కానీ గాలి సోకింది అన్న మాటను ఎక్కువగా వాడేది. ఒకసారి నేను మా అన్నయ్య మాకు పీడకలలు వస్తున్నాయని చెప్పినట్టున్నాం. అప్పుడు గాలి సోకింది అని మా అమ్మ ప్రతిరోజు
మేము పడుకున్నప్పుడు మా మంచం కింద ఎడంకాలు చెప్పు పెట్టేది. అలా పెడితే పీడకలలు రావని అదో నమ్మకం. ఆ తర్వాత మా అమ్మ ఏం చేసిందంటే బండి కట్టించి నన్ను మా అన్నయ్యను నెమలి తీసుకెళ్ళి తలస్నానాలు చేయించి గర్భగుడిలో ఉన్న కృష్ణుని ఎదురుగా ప్రాణాచారం పడుకోబెట్టింది బొక్క బోర్ల. అప్పటికే నేల మీద దొర్లుతూ వింత వింత శబ్దాలు చేస్తున్న కొంతమంది ఆడవాళ్ళని చూసి నాకు భయం వేసి నేను పడుకోను అని చెప్పాను. దానికి మా అమ్మ చిన్నపిల్లలకు దేవుడు అలా ఒంటి మీదికి రాడు, కల్లోకి వస్తాడు అని చెప్పింది. అదేంటోనండి, విచిత్రంగా చుట్టూ అంత రణగుణ ధ్వని, గుడిగంటల శబ్దాలు ఉన్నా నాకు గాఢంగా నిద్రపట్టింది. నేను చెప్తే మీరు నమ్ముతారో లేదో కానీ నిజం చెప్తున్నానండి, కల్పించి చెప్పటం లేదు. నల్లటి కృష్ణుడు ఎర్రటి పట్టుపంచ కట్టుకొని నాకు గర్భగుడిలో ఎదురుగా కనిపించాడు. దగ్గరికి రమ్మని పిలిచి తన తొడ మీద నన్ను కూర్చోబెట్టుకున్నాడు. నా వెన్ను నిమిరాడు. నీకేమీ భయం లేదు, 5 వారాలు నా దగ్గరికి రా అని చెప్పాడు. అంతే, నేను నిద్ర లేచాను. మా అమ్మ నా పక్కనే కూర్చుని ఉంది. నా కళ్ళు ఎర్రగా అయ్యాయట. దేవుడు కనిపించాడా, ఏం చెప్పాడు అని అడుగుతోంది అమ్మ ఆరాటంగా. కంటికి కనిపించింది, ఆయన చెప్పింది చెప్పాను. అమ్మ ముఖంలో సంతోషం. మా అన్నయ్యకు నిద్ర పట్టలేదట. ఒక్కసారి లక్ష్మి కనిపించి మళ్ళీ అంతలోనే మాయమైపోయిందట. కథావాణి శ్రోతలు, నేను ఇవన్నీ చెప్పటం ఏదో మీలో ఉత్కంఠను కలిగించటం కోసం కథలా చెప్పినవి ఎంత మాత్రం కాదండి. కారణాలు ఏమిటో నాకు తెలీదు, రీజనింగు లాజిక్లు అస్సలు తెలియదు. కానీ ఈరోజు ఈ వీడియోలో చెప్పిన నా ప్రతి మాట అక్షర సత్యం. నా ప్రత్యక్షంగా జరిగినవి మాత్రమే మీకు చెప్తున్నాను. ఇంతవరకు మా ఊరి దయ్యాలు అన్న నా చిన్ననాటి అనుభవాలతో రూపొందించిన ఈ వీడియోని ఆసక్తిగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవు.